ఇక్కడికి వచ్చాము, ఊరు వచ్చాము అనమాట. ఈరోజు ఊరు వచ్చేసి ఇక వెళ్తున్నాము. ఎందుకంటే మా చిన్నత్తయ్య గారికి సంవత్సరం అందుకని చెప్పి బాగా గ్రిప్ వచ్చే వరకు సాయి చేస్తున్నాడు డ్రైవింగ్. సాయి కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు, ఇక అందుకే సాయిని తీసుకున్నాడు అనమాట. స్టీరింగ్ నేను చేస్తాను డాడీ అని. సరే అని చెప్పి ఇక మావి పక్కన కూర్చొని సాయికి ఇచ్చేసాడు. వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇంటూరు రోడ్డు. ఇక్కడ చూడండి ఎట్లయినా ఊరే. అక్కడ ఏంటంటే అపార్ట్మెంట్లు పక్క పక్కన ఒకళ్ళ మొహాలు ఒకళ్ళకి కూడా కనిపించవు. ఇక్కడ చూడండి చెట్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి అంటే, వాతావరణం ఎంత బాగుందంటే. ఇటు అటు మధ్యలో రోడ్డు, అటు పక్కన వచ్చేసి కాలువ. వాటర్ చూడండి ఎంత బాగున్నాయో కాలువలో. మునగాలనిపిస్తుంది. మన చిన్నప్పుడు చక్కగా మునిగే వాళ్ళం. ఇప్పుడంటే మునగడానికి లేదు కాబట్టి వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఇంకోండి తెలుగుదేశం వచ్చింది మనకి. ఇక రోడ్లకి దిగులేదని మాకైతే రోడ్లు వేసేస్తున్నారు ఇక్కడ. అటువరకు ఇంటూరు రోడ్డు గుంట్లుగా ఉండేది, కానీ ఇప్పుడు రోడ్డు వేసేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. చూసారా రోడ్లు అయితే ప్రశాంతంగా మంచిగా చేసేస్తున్నారు. ఊర్లో కూడా రోడ్లు చక్కగా చేసేసారు. టీడీపీ వచ్చిందంటే అంతేను, రోడ్లకి ఎలాంటి దిగులు ఉండదు. ఇవైతే ఇప్పుడైతే మినుము వేస్తున్నారు. మన శివరాత్రి యాక్చువల్గా అయితే శివరాత్రి కల్లా కూడా మినుము అయిపోవాలి. కాకపోతే ఈసారి శివరాత్రి ముందు వచ్చింది కాబట్టి, శివరాత్రి ముందు వచ్చిందని చెప్పి ఇక కొంచెం లేట్ అయిపోయినాయి. అది కాకుండా వర్షాలు పడినాయి కదా, మళ్ళీ నారేసి మళ్ళీ ఇప్పుడు పట్టింది అనమాట. వీళ్ళందరికీ ఇంకా కుప్ప అయితే నూరు పెంచలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మావయ్య హాయ్. సాయి హాయ్. సాయి వెనక తిరగడం లేదనమాట, బాగా సిన్సియర్గా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చేలు కానీ ఇవి కానీ చాలా చక్కగా పచ్చగా చక్కగా ఉన్నాయి. ఎండల వాటికి బాగా అదిరిపోటుగా కదా. నాకేంటి అలా అలవాటు అయిపోయింది. ఎండల వాటికి మామూలుగా లేవు. ఇప్పుడు జనవరి ఇంకా అవ్వలేదు, ఇంకా ఫిబ్రవరి వస్తే మార్చి వస్తే ఇంకెండలు ఎలా ఉంటాయో ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎండలకి.